Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్ స్కీమ్ని సిబిఎన్ గారు ప్రామిస్ చేసినట్టు లాంచ్ చేయాలి అని చెప్పి సిబిఎన్ గారు ప్లాన్ చేస్తున్నారు. దీని మీద స్టడీ చేయడానికి కర్ణాటకలో ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఒక 3 మినిస్టర్స్తో పాటు 15 మెంబర్స్ టీమ్ని మన సిబిఎన్ గారు ఆల్రెడీ పంపించారు కర్ణాటకకి. ఇప్పుడు సిబిఎన్ గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలా హామీ ఇచ్చినట్టు, లేదా ఇది మన స్టేట్ ఫైనాన్సెస్కి బర్డెన్ అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేయాలా. ఈ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే, ఇది కర్ణాటక నుంచి కాపీ చేసిన స్కీమ్ కదా, అసలు వాళ్ళకి వర్కౌట్ అయిందా, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ స్కీమ్తో, అండ్ ఫైనల్గా ఈ స్కీమ్ మీద నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉన్నానో నా ఒపీనియన్ కూడా నేను ప్రెజెంట్ చేస్తాను. ఓకే, కర్ణాటకలో ఇది శక్తి స్కీమ్ అన్న పేరుతో జూన్ 11, 2023 లాంచ్ చేశారు. ఇది ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఆన్ నాన్ ప్రీమియం స్టేట్ రన్ బస్సెస్ అనమాట. ఓకే, ప్రీమియం బస్సెస్ కాకుండా మన స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఎలా ఉంటాయో వాటిలో ఉమెన్ ఫ్రీగా ట్రావెల్ చేయడానికి శక్తి స్కీమ్ అని చెప్పి కర్ణాటకలో లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ డైలీ ప్యాసింజర్ డేటా ఆర్ ఎంతమంది రోజు ట్రావెల్ చేస్తున్నారు అన్నది చాలా సిగ్నిఫికెంట్గా రేజ్ అయింది. మీరు చూస్తే డైలీ కర్ణాటకలో ఆ పాయింట్ ఇన్ టైంలో 94 లక్షల మంది ఎవ్రీడే ట్రావెల్ చేస్తే, ఇది ఇంప్లిమెంట్ చేశాక 1,17,00,000 మందికి అది పెరిగింది. అంటే దాదాపు 24 లక్షల మంది యాడ్ అయ్యారు ఈ స్కీమ్ ఎఫెక్ట్ వల్ల. దాట్స్ ద సైజ్ ఆఫ్ ద ఇంపాక్ట్. క్లోజ్లీ 25% జంప్ ఇన్ ద డైలీ ప్యాసింజర్స్ లోడ్. ఇప్పుడు అసలు ఫైనాన్షియల్ విషయానికి వద్దాం. ఇది లాంచ్ చేసింది జూన్ 2023. యాజ్ ఆన్ మార్చ్ 2024 స్టేట్ గవర్నమెంట్ ఈ స్టేట్ రన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, వాటికి డబ్బులు కట్టాలి కదా ఈ స్కీమ్కి అయిన ఖర్చు అంతా. సో ఆ డబ్బులు కట్టాల్సిన దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇంకా 26% ఈ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్కి డబ్బులు కట్టాల్సి ఉంది. అండ్ రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా, ఈ ఖర్చులు, ఈ శక్తి స్కీమ్ ఖర్చులు తట్టుకోలేక దాని బర్డెన్ పెరిగిపోతుంది కాబట్టి బస్ టికెట్ రేట్స్ని 15% పెంచేశారు. అసలే ఒకవైపు ఇన్ఫ్లేషన్, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రేట్స్ ఎలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం. ఇంకోవైపు పేద మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి జిఎస్టీ ట్యాక్సెస్ రూపంలో వాళ్ళు కన్జ్యూమ్ చేసే వాటి మీద ఎంత భారం పడుతుందో అది ఇంకోవైపు చూస్తున్నాం. దానికి తోడు ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఈ సిటీ బస్ సర్వీసెస్ వాటి రేట్స్ పెంచుతా, వాటి 15% దాకా వాటి రేట్ పెంచుతా ఈ డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో కర్ణాటక ల్యాండ్ అయింది. ఇఫ్ ఈ జూమ్ అవుట్, ఈ ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ అనే స్కీమ్ వల్ల కర్ణాటకకి ఓవరాల్గా ఎకానమీలో నెట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత అనే నెంబర్ ఎక్కడా దొరకలేదు. కానీ ఈ సిచ్యువేషన్స్ చూస్తే, అంటే ఒకవైపు ఈ స్కీమ్ వల్ల డైలీ ప్యాసింజర్స్ లోడ్ ఎంత పెరిగింది, అండ్ దానికి తగ్గట్టు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎలాగా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోతున్నారు, అండ్ దానికోసం 15% రేట్స్ ఎలా పెంచారు అని చెప్పి చూస్తే, దీనివల్ల కర్ణాటక ఎకానమీ మీద నెట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా, నెట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా అని మనం స్పెషల్గా చెప్పుకొని అవసరం లేదు. నౌ కమింగ్ టు ఆంధ్ర, ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇఫ్ యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ స్టేట్స్ to copy their schemes and implement it in Andhra Pradesh. But I do have a problem when the business case is not clear and that is not published. నేను అప్పుడే పెసిమిస్టిక్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ స్కీమ్ మీద నేను అప్పుడే తీసుకోను. మేబీ కర్ణాటక ఎలాంటి సిచ్యువేషన్లో అది ఆ ఫెయిల్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంకా ఆ ఫైనాన్సెస్ భారం తట్టుకోలేక 15% రేట్స్ అందరికీ పెంచేస్తా, ఎవరైతే టికెట్ కట్టాల్సి వస్తుందో వాళ్ళ మీద 15% భారం పడేలాగా, తిరిగి హౌస్ హోల్డ్స్ మీదే ఆ భారం పడేలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ల్యాండ్ అయ్యారు అనేది మనం క్లియర్ స్టడీ చేయకుండా కంక్లూడ్ చేయలేము. మేబీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కర్ణాటక చేసిన ఫెయిల్యూర్ పాయింట్స్ని ఫీల్ చేసుకుంటా మనం ఇంకా బెటర్ డిజైన్ తీసుకొచ్చి బెటర్గా ఇంప్లిమెంట్ చేసే స్కోప్ ఒకటి ఉంది. సో మై రిక్వెస్ట్ టు సిబిఎన్ గారు ఇస్, కర్ణాటకలో స్టడీ స్టార్ట్ చేశారు కదా, స్టడీ చేయండి. స్టడీ చేశాక ఆ స్టడీని పబ్లిక్గా పబ్లిష్ చేయండి. ఓవరాల్గా మన ఆంధ్ర ఎకానమీకి ఇక్కడ ఉమెన్కి ఫ్రీ బస్ ట్రావెల్ ఇస్తా మన స్టేట్ భారం ఫైనాన్సెస్ మీద పడుతున్నా, ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి నెట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఎంతో క్లియర్గా మెన్షన్ చేయండి. దాట్ మస్ట్ బీ క్వాంటిఫైడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, కర్ణాటక లాగా ఇదిగో కొన్ని నెలలు రన్ చేసేసి దాని భారం మనం భరించలేకపోతున్నాం, ఫైనాన్షియల్గా అది బర్డెన్ అయిపోతుంది మనకి, అందుకని మనం కూడా కర్ణాటక లాగా రేట్లు పెంచే పరిస్థితిలో మనం ల్యాండ్ అవ్వము అని మీరు క్లియర్గా స్టడీలో మెన్షన్ చేస్తా మీరు పబ్లిష్ చేయండి. అప్పుడు మీరు స్కీమ్ని లాంచ్ చేయండి. లేదంటే హాయిగా డ్రాప్ చేసేయండి, హాయిగా చేతులు తీసేయండి.
మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అదేంటి విజయ్, సిబిఎన్ గారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రామిస్ కదా అంటే, అది మీరు ఆయన చూసుకోండి. ఐఎమ్ లాయల్ ఓన్లీ టు ద స్టేట్ ఫైనాన్సెస్ అండ్ స్టేట్ డెవలప్మెంట్. మనకే తిరిగి భారం అయ్యేదాన్ని నేను అసలు ఎప్పుడూ సపోర్ట్ చేయను, ఎంకరేజ్ చేయను. కర్ణాటకలో చూస్తే క్లియర్గా సిచ్యువేషన్ అర్థం అవట్లా. ఇది క్లియర్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా భారం అయిపోయింది. ఆ భారాన్ని భరించలేక వాళ్ళు 15% బస్ టికెట్ రేట్స్ పెంచి మళ్ళీ అయ్యే కుటుంబాల మీద స్ట్రెస్ పడేలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ని ల్యాండ్ చేశారు. సార్ సిబిఎన్ గారు, మీకు ఎలాగో మన స్టేట్ ఫైనాన్సెస్ మీద మీరు పవర్లోకి రానప్పుడు ఎలాంటి అవగాహన లేదు, 14-15 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి నోటికి ఒక నెంబర్ దొరికింది కాబట్టి చెప్పేశాము అని చెప్పేసి మీరే అన్నారు. మీరేమన్నారు అసెంబ్లీలో, మీరు పవర్లో లేనప్పుడు మీకు యాక్చువల్గా ఏం జరుగుతుందో మీకు తెలియదు, న్యూస్ పేపర్లు చూసి మీకున్న అవగాహనతో మీరు ఒకటి ఊహించేసుకుంటారు అని చెప్పేసి అన్నారు కదా. సో ఈ స్కీమ్ పట్ల తలా తోక తెలియకుండా మీరు హామీ ఇచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో స్టడీ చేయండి, స్టడీ చేశాక నేను రిక్వెస్ట్ చేసినట్టు ఆ ఫైండింగ్స్ అన్ని పబ్లిక్కి ప్రజెంట్ చేయండి, పబ్లిష్ చేయండి. లేదు అంటే హాయిగా చేతులు ఎత్తేసేయండి. అనవసరంగా ఏదో హామీ ఇచ్చేసాం కదా అని చెప్పేసి చివరికి ఆ పేద మధ్య తరగతి కుటుంబాలకే భారం అయ్యేలాంటి సిచ్యువేషన్లో మనం ల్యాండ్ అవ్వకూడదు. విత్ దాట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ స్టడీ ఫైండింగ్స్ సిబిఎన్ సార్. అండ్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఇఫ్ సిబిఎన్ గారు గోస్ బ్యాక్ ఆన్ హిస్ ప్రామిస్, ఉమెన్కి ఫ్రీ బస్ ట్రావెల్ అనే స్కీమ్ని మేము రద్దు చేస్తున్నాము అంటే మీరు దాన్ని ఎలా చూస్తారు? సిబిఎన్ గారు హ్యాండ్ ఇచ్చినట్టు చూస్తారా, లేదా అరే మనం ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో దిస్ డజంట్ మేక్ సెన్స్, వీ అండర్స్టాండ్ ద రీజన్ అని చెప్పేసి మీరు దాన్ని అకామిడేట్ చేసుకుంటారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.